నమస్తే అండి. వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి. కొత్త ఛానల్ తెలుసు కదండి మీకు, అంతే మంచి రెసిపీతోని మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను. ఈ రెసిపీ వచ్చేసి ఎంతో బాగుంటుందండి. ఎగ్ రెసిపీ చేస్తున్నాను, ఎగ్ ఫ్రై. మా ఇంట్లో మేము ఏదైనా కర్రీ లేకుంటే ఎమర్జెన్సీ చేసుకునే ఎగ్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 10 నిమిషాలలో మనకు అయిపోతుంది కర్రీ. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. పప్పు అంచుకైనా, డైరెక్ట్గా అయినా, పప్పుచారు అంచుకైనా చాలా బాగుంటుంది. ఇది మనకు ఈ రెసిపీ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. టేస్టీ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై చూపిస్తున్నానండి. దానికి మనకి ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. నేను ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. దానికి సరిపడా సన్నం తరుక్కున్న ఆనియన్ ఒక 3, ఒక పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, దానికి కొద్దిగా ధనియాల పొడి, పసుపు, అంతే అండి. ఆయిల్ మనం ఎట్లా వేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్గులు ఫ్రై చేసుకోవాలి. అట్లా అనేసి ఒక 3 స్పూన్స్ వేసిన, ఎందుకంటే మళ్ళీ మనకు ఇదే ఆయిల్లో కర్రీ కూడా వండుకుందాము. ఎందుకంటే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేద్దామండి. చూడండి, మనము కొద్దిగా అంతా జీలకర్ర అండి, టేస్ట్ వస్తుంది మంచిగా మనకి. జస్ట్ ఉన్నాయా లేదా అన్నట్టు ఆవాలు, అంతే. కొద్ది టేస్ట్ గురించి ఇది కొద్దిగా మనకు వేగిపోవాలండి. జస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. ఇది వేగుతూనే ఉంటాయి చూడండి. చిటపటలు ఆడేటప్పుడు మనం మిక్స్ వేసుకుందాం కొంచెం. వేగిపోతూనే ఉన్నాయండి మనకి. అంతలోపు ఇవి పెట్టేద్దాము ఎగ్స్. చూడండి, అంటే ఎగ్స్ ఫ్రై అవుతుంటాయి మనకి. కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి ఇది, అందుకని అట్లా కొద్ది మనము జస్ట్ పసుపు వేద్దామండి కొద్దిగా. ఎందుకంటే మనము కారం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాము. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి, అంతే. వేపుకోవాలండి ఇవి, ఎందుకంటే కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై చేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది, ఎగ్ కూడా మంచిగా ఉంటుందండి మనకు టేస్ట్ ఆనియన్లా. అందుకే మనం వేపుకోవడము. ఇట్లా వేపుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ. మనకి ఇది 2 డేస్ అయినా ఖరాబ్ కాదండి, అంత బాగుంటుంది కర్రీ. ఎందుకంటే మనం ఇందులో ఏం వాటర్కి నెయ్యం కదండి, బాగుంటుంది. మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే కర్రీ మీకు పరిచయం చేయాలని నేను చేస్తున్నానండి, అంతే కదా. బాగుంటుంది ఇది, అంతే. కొత్త ఛానల్ అండి, బ్లెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మళ్ళీ నేను చేసే వీడియో కూడా మీకు రాదు కదండి, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరుస్ కిచెన్ని ఎట్లా మీరు బ్లెస్ చేసిరో మన్నాస్ కిచెన్ని కూడా అట్లా బ్లెస్ చేయండి, అంతే. రిక్వెస్ట్, ఆర్డర్ కాదండి, ఎప్పుడు చెప్పేదే కదండి, అంతే. అట్లా మంచి వేపుకోవాలండి ఎగ్స్ని, అంతే. ఇవి కొద్దిగా బ్రౌన్ అయితే చాలు మనకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ కొద్దిగా వేగిపోయినాయండి మనకి ఎగ్స్. ఇగో చూడండి, ఎగ్స్ అన్నీ మనకు మంచి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలా, అంతే. ఇగో చూడండి, మనకు ఆయిల్ మళ్ళీ ఇదే కర్రీలో వేయాలండి. అట్లా మనకు కొంచెం కూడా ఎల్లో బయటికి రాలేదు, చూసిరండి. ఇట్లా నైస్ కొద్దిగా మంచిగా తొందరపడకుండా కొద్దిగా నీట్గా వేపుకోండి. ఎల్లో బయటకు వస్తే ఏంటంటే మళ్ళీ అంతా మనకు లాగా ఉంటుందండి. అట్లా ఇట్లనే వేసుకుంటే బాగుంటుంది, అంతే. మీరు చేయండి, ఒకసారి చేసినాక మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో. పప్పుచారు అంచుకైతే సూపర్ కాంబినేషన్ ఇది. మా ఇంట్లో పప్పుచారు చేసినప్పుడల్లా ఈ కర్రీ కంపల్సరీ ఉంటుందండి.
తొందరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. అట్లా అయిపోయింది. ఫ్రై అయిపోయినాయి కదా మనకి. చూడండి ఎంత బాగా అయినా. ఇగో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇగో చూడండి చూడండి. ఆనియన్ వేసుకుందామండి ఇప్పుడు మనము. చూడండి కొద్దిగా నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిందండి, అందుకని ఆనియన్ మంచి గోల్డ్ కలర్ రావాలండి మనకు ఆనియన్. మనం వేసిన పసుపు కర్రీకి కూడా సరిపోతుంది, అంత బాగా వచ్చింది. ఇంకా కొద్దిగా వేద్దాము. దీంట్లోనే ఏం చేయాలా, కరివేపాకండి అంతే. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి అంతే. ఇవన్నీ కొద్దిగా వేపుకోవాలి. నేను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి. అందు గురించి నేను ఎగ్స్లలో నేను సాల్ట్ వేయలేదు మళ్ళీ పైనుండి. మీరు ఒకవేళ సాల్ట్ వేయకుంటే మళ్ళీ కొంచెం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోండి. నేను మళ్ళీ ఎక్కువ అయిపోతుందని నేను దాంట్లో సాల్ట్ వేయలేదు అంతే. అట్లా ఇప్పుడు మనం ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇదిగో చూడండి, మనకు మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టే. హై పెడదాం కొద్దిగా, ఎందుకంటే ఆనియన్ మంచి బ్రౌన్ కలర్, గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలండి. అట్లా ఎంత వేగినాక నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ నేను ఎక్కడ వేయలేదు, చూసిండ్రు కదండి మీరు. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము అంతే. దీంట్లోనే మనము కొద్దిగంత ధనియా పౌడర్ అంతే. మనం మంచిది కలుపుదాము. నేను ఆయిల్ కొద్దిగానే వేసిన, చూసిరండి. ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు బాగుండదు కర్రీ. చాలు మనకు ఆయిల్. కొద్దిగా ఒక సెకండ్ మనం మూత పెడదామండి. చూద్దాము. మనకి చూడండి మంచి మగ్గిపోయినాయి ఆనియన్స్ అంతే. ఆనియన్స్ ఎంత బాగా మనకు వేగితే అంత టేస్ట్ ఉంటుందండి మనకి అంతే. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది, ట్రై చేయండి రెసిపీ. అయిపోయింది మనకి, వేగినాయి కదా మనకు ఆనియన్స్. అయితే నేనైతే టమాటా యూజ్ చేస్తలేనండి ఇందులో, నాకు ఇష్టం ఉండదు టమాటా ఇందులో. వేగింది కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగంత పెప్పర్ పౌడర్ వేద్దామండి. నేను పెప్పర్ వేస్తున్నాను, కొంచెం బాగుంటుంది టేస్ట్. మిరియాల పౌడర్ వేయలేదు, ఓన్లీ మిరియాలు గ్రైండ్ చేసుకున్నానండి నేను అంతే. కొద్దిగంత పెప్పర్ అంతే, ఎక్కువ అవసరం లేదు మనకి, కొద్దిగానే చాలు. సూపర్గా అయింది కదా మనకి, టెక్స్చర్ కూడా బాగా వచ్చేసింది. అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎగ్స్ వేసుకోవాలి అంతే అండి. చూడండి కలర్ఫుల్ కర్రీ అండి ఇది, అంత బాగుంటుంది ఇది. జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. చూడండి ఇప్పుడు మనకు కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేద్దామండి. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత కొత్తిమీర వేసుకోవాలి ఇందులో, అంత టేస్టీగా ఉంటుంది. మరి అర్థమైందా? ఎంత బాగుంటుంది అనుకుంటారండి ఈ కర్రీ, చాలా సూపర్ కర్రీ. అయిందా? కథం
మనకి ఎగ్ పేపర్ ఫ్రై రెడీ. అంతే అండి, చూసిరా, స్టవ్ ఆఫ్. టేస్టీ ఎగ్ పేపర్ ఫ్రై రెడీ. చూడండి, ఎగ్ పేపర్ ఫ్రై రెడీ అయిపోయింది. మనకి ఎంతసేపట్లో అయిందండి? 10 నిమిషాలలో అయిపోయింది. టేస్టీ సూపర్గా ఉంటుందండి, నిజం చెప్తున్నా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. మన్నాస్ కిచెన్ ఎగ్ పేపర్ ఫ్రై ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా అనుకుంటారు అబ్బా సూపర్ ఉంది అని అనుకుంటారు. నిజం చెప్తున్నా, ఈజీ అండ్ టేస్టీ, అంతే కదండి, సూపర్గా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది కదా. మనం ఒక్కసారి నేను టేస్ట్ చేస్తానండి, ఎట్లా వచ్చింది మీకు చెప్తాను. నేను టేస్ట్ చేయండి. తెలుసు కదండి, ఏం చెప్పాలా, నాకు తెలిసిన టేస్ట్ కాబట్టి మీ అంక తీసుకొచ్చిన. చాలా బాగుంది నిజంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మన్నాస్ కిచెన్ని మీ బ్లెస్సింగ్తో ముందుకు తీసుకెళ్ళండి, అంతే కదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, బాయ్.